మచిలీపట్నంలో తాగుబోతులకు పోలీసులు పనిష్మెంట్ ఇచ్చారు. నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు పోలీసులు తీసుకుని వెళ్లారు. గత రాత్రి గణేష్ భవన్ పై తాగుబోతులు వీరంగా సృష్టించారు. మద్యం మత్తులో పాదచారుడిపై దాడికి పాల్పడమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవాలని ఆర్పేట సీఐ యేసుబాబుకి ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో సీఐ నిందితుల్ని రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తరలించారు. సిటీ కేబుల్ నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యేసుబాబు తెలిపారు. మచిలీపట్నంలో తాగుబోతులకు పోలీసులు పనిష్మెంట్ ఇచ్చారు. నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు పోలీసులు తీసుకుని వెళ్లారు. గత రాత్రి గణేష్ భవన్ పై తాగుబోతులు వీరంగా సృష్టించారు. మద్యం మత్తులో పాదచారుడిపై దాడికి పాల్పడమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవాలని ఆర్పేట సీఐ యేసుబాబుకి ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో సీఐ నిందితుల్ని రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తరలించారు. సిటీ కేబుల్ నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యేసుబాబు తెలిపారు. ఈ సిటీ కేబుల్ దగ్గర ముగ్గురు మద్యం మత్తులో బాగా మద్యం సేవించి అకారణంగా సిటీ కేబుల్ సంబంధించి ముగ్గురు ఎంప్లాయీస్ కొట్టడం జరిగింది. దాని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ ముగ్గురిని మేము గుర్తించడం జరిగింది. వాళ్ళు బలరాంపేట చెందిన ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేష్ గా గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళని మచిలీపట్నం పట్టణంలో నడిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఇలాంటి గంజాయి కానీ మద్యం సేవించే వాళ్ళు కన్నా ఆగడాలు సాగకూడదని అందరూ ఒక హెచ్చరికగా ఊరేగించడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కూడా ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడైతే మచిలీపట్నం చిలకలపూడి, ఏనుగుదురు, ఆర్పేట లిమిట్స్ లో మచిలీపట్నం టౌన్ ఎక్కడైనా ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కలిగించుకోవాలని కోరుతున్నాం. గతంలో ఏళ్ళలో ఒకటి మీద లేవని ఇద్దరి మీద ఉన్నాయి. అవి కూడా రికార్డులో నమోదు చేస్తున్నాం. పక్క రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఒకరి మీద ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఉంది. దాన్ని ఆ రౌడీ కింద ఆర్డర్ చేస్తాం.